శ్రీమతే నమః. వాల్మీకి మహర్షి నారద మహాముని ప్రశ్నిస్తున్నారు. ఈ లోకంలో ఈ కాలంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రము గలవాడు, సర్వభూత హితకరుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయారహితుడు అయిన నరుడు ఎవరున్నారు? ఎవరికి కోపం వస్తే యుద్ధంలో దేవతలు కూడా భయపడతారో అట్టి నరుడు ఎవరున్నారు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా కుతూహలంగా ఉంది. కాబట్టి అటువంటి నరుడు ఎవరైనా ఉంటే నాకు తెలియచెయ్యి అని చెప్పి వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నిస్తారు. వాల్మీకి మహర్షి ఒక నరుని గూర్చి ప్రశ్నిస్తున్నారు. ఆ నరుడు శ్రీరాముడే అని నారద మహర్షి సమాధానం చెప్తున్నారు. ఋషి అయిన వాల్మీకి మహర్షి నారదుని నరుని గూర్చి ప్రశ్నించటంలో రహస్యముంది. వాల్మీకి మహర్షి రామనామంచే రాజస తామసాలు తొలగి పరిశుద్ధుడై మహర్షి తత్వాన్ని పొందారు. రాముడు నరుడుగా ఈ లోకంలో ఉన్నారని వాల్మీకి మహర్షికి తెలుసు. అట్టి నరుడి నామాన్నే తాను జపించి ఇంత వాడగుట సంభవం కాదు కదా. అతడు నరరూపమున ఉన్న పరాత్పరుడై ఉండును. పురుషోత్తముడు నరుల కంటే గుణముచే విశిష్టుడు. అలా తన గుణాలని లోకాన ప్రకాశింపజేసి నరులలోని అసురత్వాన్ని అంతమొందించి నరత్వాన్ని స్థాపించటానికి ఈ లోకంలో అవతరించారు. అటువంటి పురుషోత్తముడేనా రాముడు? లేకపోతే ఆ నామానికి ఇంత మహిమ ఉండదు కదా అని ఆయన చరిత్రని తెలుసుకోవాలని సంకల్పించి నరుడు గూర్చి ప్రశ్నిస్తున్నారు. పరమపురుషుడు గూర్చి ప్రశ్నించలేదు. శ్రీరామచంద్రుడు నరులలో ఉన్న అసురత్వాన్ని అంతమొందించటానికి, నరత్వాన్ని స్థాపించటానికి, పరతత్వాన్ని మరుగుపరుచుకుని నరుడుగానే జన్మించి తన నడువడి చేత నరులను నరులుగా దిద్దినారు. కాబట్టి ఇందులో వాల్మీకి మహర్షి ప్రశ్న పరాత్పరుడుకు ఉండవలసిన గుణములను కలిగియుండి వానిని ఈ లోకాన్న, ఈ సమాజంలో ఎలా ప్రదర్శించి మనుషులను మార్చాలి అని తాను నడిచి చూపించారో నరుడుగా ఉన్న రాముడు గూర్చే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న నరుడు కోసమే, నరుడు గురించే. నారదుడు చెప్పిన సమాధానం కూడా నరుడు కోసమే. కానీ అందులో రహస్యంగా ఆ పరుడే నరుడుగా దిగి వచ్చినాడని గూఢముగా నిక్షేపించారు. అందుచేత మానవులు తమ జీవితాన్ని మానవులుగా గడపదలిచినవాడు శ్రీరామాయణాన్ని తెలుసుకోవాలి. దీనిలో వాల్మీకి మహర్షి 16 గుణాలని అడిగారు. ఆ 16 గుణములు 16 కళల వంటివి. చంద్రునకు 16 కళలున్నాయి కదా, అలాగే శ్రీరామచంద్రుడికి 16 గుణాలు ఉన్నాయి. అందుచేత శ్రీరామచంద్రుడిగా భావిస్తారు. ఈ గుణాలలో బాహ్యంగా నరునిని, అంతరంగా పరుని ప్రశ్నించినట్లు మనం భావించాలి. ఇప్పుడు ఈ లోకంలో నరుడుగా ఉన్న పరుడు ఎవరు అని వాల్మీకి మహర్షి ప్రశ్న. ఈ గుణాలలో పరునకు నరునకు కూడా సంబంధం ఉన్నట్లు పరిశీలిస్తే మనకి అంతా అర్థమైపోతుంది. అన్నీ గుణాలే అయినా మరలా గుణవంతుడు అని ప్రశ్నించటంలో ఒక్క దానినే గుణము అనవలనని మనకి తెలుస్తోంది. ఆ గుణమేంటి? సౌశీల్యము. మంచి శీలము కలవాడు సుశీలుడు. సుశీలిని ధర్మము సౌశీల్యము. జాతి చేత, విద్య చేత, ధనము చేత తాను గొప్పవాడైనా సరే అందరితో అరమరికలు లేకుండా కలిసి ఉండడం సౌశీల్యం. మహతః మందై సహనీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం అని దాని నిర్వచనం. శ్రీరాముడు జాతి చేత, విద్య చేత, ధనము చేత చాలా గొప్పవాడు. కానీ అందరితో అరమరికలు లేకుండా కలిసి ఉంటారు. ఇది మనుషులకి ఉండవలసిన ప్రధాన గుణము. ఇది లేకపోతే మానవుడే కాదు కదా, దేహమే తాను అనుకుని, దేహానికి ఉన్న గొప్పదనమంతా తనదే అనుకుని మనిషి గర్వపడుతూ ఉంటాడు. పురాతన కర్మవశం చేత మాత్రమే మనకి శరీరం లభించింది. శరీర సంబంధం వదలరానిది. అందులో ఉండి తాను దేహము కానని తెలుసుకుని దేహానికి ఉన్న ఘనత తనదనుకుని గర్వింపకుండా ఉండడమే మానవత్వం. ఒకవేళ అలా గర్విస్తే అది రాక్షసత్వం అన్నమాట. అందువల్ల మానవుడు ఈ గుణాన్ని ప్రధానంగా అలవర్చుకోవాలి.
శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందిన ఉత్తమ క్షత్రియుడు. వేదాలయందు ధనుర్వేదాది ఉపవేదములయందు నిష్ణాతుడు. చక్రవర్తి కుమారుడు. అందుచేత జాతిలో గాని చతువులో గాని ఐశ్వర్యంలో గాని అతనికి జోడుగా నిలవదగినవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ ఆయనకి మిక్కిలి ప్రియమైన మిత్రులు ముగ్గురున్నారు. ఆయనకి ఎందులోనూ దీటుకారు. ఒకడు పడవ నడుపుకునే పల్లెవారైతే రెండవ వారు జాతిచే నరుడే కానీ వానరుడు. చెట్ల నుండి చెట్లకు దూకి సంచరించే శాఖామృగము. మూడవవాడు మానవ స్వభావానికి విరుద్ధమైన రాక్షస స్వభావము గల జాతిలో పుట్టినవారు. ఒకడు గుహుడు, రెండవ వారి సుగ్రీవుడు, మూడవవాడు విభీషణుడు. శ్రీరామచంద్రుడు వీరి ముగ్గురితో ప్రవర్తించిన తీరు గుర్తిస్తే సౌశీల్యము అంటే ఏంటో మనకి అర్థమైపోతుంది. శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళినప్పుడు గంగా తీరమున ఉన్న గుహుని పల్లెయందు శృంగిబేరపురానికి వస్తారు. గుహుడేమో అర్ఘ్యపాద్యాదులను తీసుకుని ఎదురు వచ్చి స్వాగతం చెప్పాలి అనుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా వస్తున్న గుహుని సమీపించి, ఆర్చితాశ్చైవ హృష్టాశ్చ, మేము ఆరాధింపబడితిమి, సంతోషించాము అంటారు. అదేంటి, ఆరాధన చెయ్యకయే ఆరాధింపబడ్డాము అన్నారు? దానికి కారణం పద్భ్యా అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ అని చెప్పారట. గుహ, నువ్వు నాకు ఎదురు నడిచి వచ్చావు, ఎంతో ప్రేమను చూపించావు, ఇంతకంటే ఆరాధన ఏం కావాలి? అంతే కదా. ఎవరైనా ఇంటికొస్తే బంగారాలు వెండి తీసుకుని గొడుగులన్నీ తీసుకుని మనం వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టామనుకోండి, మనసులో ఉపయోగం ఏముంది? ప్రేమ చూపించాలి. అంటే నువ్వు పైకి ఎన్ని ఆర్భాటాలు చూపించినా నీ మనసులో ప్రేమ లేకపోతే ఎందుకు ఉపయోగం? ఏ ఉపయోగమూ లేదు. ఇక్కడ గుహుడు కూడా ఇంకా ఆరాధన చేయకపోయినా సరే శ్రీరామచంద్రుడు ఆరాధన చేసేసావు అంటున్నారు. అంటే దానికి కారణం ఏం చెప్పారో విన్నారు కదా. ఎంతో ప్రేమను చూపించావు, ఇంతకంట ఆరాధన నాకేం కావాలి అని కౌగిలించుకుని ఆత్మ సమస్సఖా అన్నారు. గుహుడితో అమరిక లేక కలిసి నాతో సమానుడు అన్నారు. ఇది సౌశల్యం. అలాగే వానరుడైన సుగ్రీవుడిని మిత్రుడిగా కాక రక్షకుడుగా శరణు పొందారట. అది రామచంద్రమూర్తి యొక్క లక్షణం. తన నోటితో కాక లక్ష్మణుడు సుగ్రీవం శరణం గతః సుగ్రీవం నాథమిచ్చతి, మా రాముడు సుగ్రీవుని శరణు పొందినాడు, సుగ్రీవుని ప్రభువుగా స్వీకరిస్తున్నారు అని అన్నప్పుడు అవును అని రామచంద్రమూర్తి అంగీకరించారట. తరువాత సుగ్రీవునితో అగ్నిసాక్షికముగా సఖ్యము నరుచుకుని, అంటే స్నేహము చేసుకుని, ఏకం దుఃఖం సుఖం చనౌ అని మిత్రుడిగా సుఖదుఖాలలో సమస్థితిని పాలించారు. అంటే ఈ సుగ్రీవుడు సుఖంలో ఉన్నప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడైనా దాన్ని పంచుకున్నారనమాట. సుగ్రీవుడికి అపకారం చేసి సుగ్రీవుణ్ణి శత్రువుగా భావించిన వాలిని రామచంద్రమూర్తి సంహరించారు కదా. అక్కడ అధర్మం చేశాడు వాలి. అధర్మం చేశాడు కాబట్టే వాలిని సంహరించారు. సుగ్రీవుడి స్నేహాన్ని రామచంద్రమూర్తి చేశారు అంటే సుగ్రీవుడు కూడా ధర్మపరుడు అయినందువల్ల మాత్రమే చేశారు. అక్కడ మనం తెలియక ఏం చేస్తాము అంటే చెట్టు చాటు నుంచి కొట్టేశారు, అలా కొట్టేశారు, ఇలా కొట్టేశారు అంటాం. దానికి కూడా అద్భుతమైన విశేషం ఉంది. అది మనం రామాయణం ఎలాగో చెప్పుకుంటాం కాబట్టి, ఇప్పుడు గుణాలే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో కొంచెంగా మాత్రమే చెప్పాను. సరే, వాలి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎంత కాదు అని అనుకున్నా వాలి సుగ్రీవుడికి సోదరుడే కదా, బాధపడతాడు. అయ్యో నేను నా సోదరుణ్ణి చంపేశాను అని బాధపడితే సుగ్రీవుడి కంట నీరు వస్తే రామచంద్రమూర్తి కూడా కంట నీరు పెట్టారట. సంజాత భాష్ప పరవీరహంత, వీరులైన శత్రువులను చంపడే రాముడు కంట నీరు పెట్టారు. సుగ్రీవుడి మనసులో వాలిపై ద్వేషం ఉన్నప్పుడు ఈ వాలి గుణాలను బట్టి రాముడు సంహరించారు. కానీ సుగ్రీవుడి మనసులో ప్రేమ కలిగిన నాడు తాను కూడా ప్రేమతో బాధపడ్డారు. సుగ్రీవుడితో రాముడు సాగించిన మైత్రి ఎంత ఆశ్చర్యకరమైనదో. లంక చేరిన తర్వాత ఊరికి వెలుపల నుంచి మేడ మీద నిలిచిన రావణాసురుని
రామచంద్రుని పక్క నుండి చూచిన సుగ్రీవుడు సహింపలేక శ్రీరాముడితో కూడా చెప్పకుండా ఎగిరి రావణుని మీద పడ్డట్ట. కొంచెంసేపు ఆ రావణాసురుడితో పెనుగులాడి మరలా వెనక్కి వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడ్డారు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుని చూసి, సుగ్రీవా, త్వయి కించత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ. నీకేమైనా అయితే నాకు సీతతో ఏం పని అని అడిగారట. ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్లు పెట్టేస్తారు, హట్ మా రాముడిని అన్నారా అని. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, శ్రీరామాయణం పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మాట్లాడండి. రాముడు దేవుడు కన్నీళ్లు పెట్టారా, బాధ పెట్టారా, సీతతో నాకేం పని అన్నారా అని పిచ్చి కామెంట్లు కింద పెట్టకండి. రామాయణము అంటే వెంటనే గుర్తుకొచ్చేది శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. రాముడికి సుగ్రీవుని మీద ఎంత ప్రేమాతిశయం ఉందో మనకి ఈ మాటల్లో తెలుస్తోంది. ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే స్నేహానికి ఆయన ఎంత విలువిచ్చారో అర్థం చేసుకోవటం కోసం చెప్పారనమాట. ఆ మాట నీకేదైనా అయిపోతే అక్కడ నీకేదైనా అయిపోతే అని మాత్రమే అన్నారు, నువ్వు చనిపోతే అని కూడా ఆయన అనలేదు. అంటే ఆ మాట అనడానికి రామచంద్రమూర్తికి మనసు రాలేదన్నమాట. అలా అనలేక నీకేదైనా అయితే అని అన్నారు. ఇది శ్రీరాముడికి సుగ్రీవుడి మీద కల ప్రేమ. సుగ్రీవుడు జాతి చేత, విద్య చేత, ధనం చేత తనకంటా తక్కువైనా సరే సుగ్రీవుని మిత్రుడుగా భావించుట శ్రీరాముడి సౌశీల్యం. స్వభావం చేత రాక్షస జాతికి చెందినవాడు విభీషణుడు. తన భార్యని అపహరించిన రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు రాఘవం శరణం గతః అన్న మాటకు వశపడి ఎవరు అడ్డు చెప్పినా వినకుండా శరణమిచ్చి తన మిత్రుడిగా కాదు తన సోదరుడిగా ప్రేమించాడు. విభీషణుడు వచ్చినప్పుడు రాఘవ శరణం గతః అంటే వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా రామచంద్రమూర్తిని వద్దు వద్దు నువ్వేమీ అభయం ఇవ్వకు అంటారు. అప్పుడు రామచంద్రమూర్తి అంటారు, వచ్చినవాడు సరే రావణాసురుడైనా సరే శరణం గతః అన్నారు కాబట్టి నేను మాట ఇచ్చాను, శరణిస్తాను అని చెప్పి అంటారు. అది రామచంద్రమూర్తి అంటే. ఇలా శ్రీరామాయణంలో శ్రీరామచంద్రమూర్తికి అంతరంగ మిత్రులు పడవ నడిపే పల్లెవాడు, అడవులలో తిరిగే వానరుడు, భిన్న స్వభావము కల రాక్షసుడు. వీళ్లతో రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు అనేది చూసినప్పుడు శ్రీరామచంద్రమూర్తి సౌశల్యం మనకి కనబడుతుంది. శ్రీరామచంద్రమూర్తి సౌశల్యం ఎంతో ప్రకాశిస్తుంది. సౌశల్యము అనే గుణాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. నరుడికి ఆవశ్యకమైన ప్రధాన గుణమిదే. గుణ్యతే ఆవర్త్యంతే పునః పునః ఇతి గుణః. చేరినవాడు మరలా మరలా చెప్పుకొన అనుసంధించినది గుణము అనబడుతుందన్నమాట. అది సౌశీల్యమే. తాను మానవుడిగా దిగివచ్చిన రాముడు ఈ గుణాన్ని ప్రధానంగా ప్రకాశింపజేసి నరుడుగా ప్రకాశించినాడు. పరుడగు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించాడు. కానీ పరతత్వము బహిర్గతము కాదు. నరత్వమే రాముడు ఆచరించి లోకానికి ప్రదర్శించారు. కానీ వాల్మీకి మహర్షి ప్రశ్న, పరుడైన వాడు ఇప్పుడు ఈ లోకంలో నరుడుగా ఉన్నవాడు ఎవడు అని. కాబట్టి గుణవంతుడెవడు అన్ను ప్రశ్న పరునకు కూడా వర్తించినట్లుగా ఇక్కడ ప్రయోగించబడిందనమాట. అన్ని పదార్థాలలో తారతమ్యము చూడక దేవ, మనుష్య, తిర్యక్, స్థావర దేహాలతో ఉన్న సకల జీవరాశిలో ప్రవేశించి ఉన్నవాడు భగవానుడు. అదే పరునకు ప్రధాన లక్షణం. అన్నిటికీ లోపల వెలుపల వ్యాపించి ఉండుట పరతత్వం. దాన్నే ప్రశ్నిస్తున్నారు వాల్మీకి. గుణవంతుడు ఎవరు అని. భగవంతుడికి జ్ఞానము, బలము మొదలగు గుణాలు ఎన్నో ఉన్నా ఆశ్రయించేవాళ్ళు ఈ గుణాన్నే ప్రధానంగా భావిస్తారు. కాబట్టి సౌశీల్యమే గుణము అని పిలువబడుతోంది. దీని చేతనే పరత్వము నిర్ధారింపబడుతుంది. మానవత్వానికి కూడా ఇదే ప్రధాన గుణము. దేహానికి కలిగిన గొప్పతనాన్ని చూసి తనదే అనుకుని అహంకరించకుండా మానవునికి ప్రధానంగా ఉండాలి.
అది లేకపోతే మానవుడు కాదు అన్నమాట. అంటే రామచంద్రమూర్తి గుణాలలో మొదటి గుణము గురించి చెప్పినప్పుడు గుణవాన్ అని చెప్తున్నప్పుడు మీరు కూడా ఇలాగే ఉండండి అని రామచంద్రమూర్తి నరుడుగా ఈ భూలోకానికి దిగివచ్చి మనల్ని ఈ గుణంతో మీరు కూడా ప్రకాశించండి అని చెప్తుంటే మనం ఆ గుణాన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఎంతసేపు కొట్టుకుని తిట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. ఈ లక్షణాలన్నీ కలిపితే రామచంద్రమూర్తి ఎంతగా ప్రకాశించారో ఆ విధంగా మనల్ని ప్రకాశించమని తను ఆచరించి మనల్ని ఆచరించమని చెప్పడానికి ఈ భూలోకానికి పరాత్పరుడైన శ్రీ మహావిష్ణువు నరుడుగా వచ్చారు. అది మనం ఎప్పటికీ అర్థమే చేసుకోం. రేపు వీర్యవంతుడు అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. రామాయణం చెప్పేటప్పుడు ఎవరికి కలిగిన భావన వాళ్ళకి చెప్తారు. ఎదుట వాళ్ళకి కలిగిన భావనే మనకి కూడా కలగాలి అంటే అది కుదరదు. మూలాన్ని మార్చకుండా భావాన్ని ఎవరైనా చెప్పచ్చు.